ఇప్పుడు మీరు వాటర్ ఎలా వచ్చాయనే వీడియో చూసారు కదా, ₹5 కాయిన్. సో దానికి వెనుకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటనేది గూగుల్ జెమినీ ద్వారా తెలుసుకుందాం. సో నేను ఇక్కడ క్వశ్చన్ అడిగా, గూగుల్ జెమినీని సబ్మిట్ చేశాను నేను. సో ఇట్స్ వెండింగ్ మిషన్, మనకి ఆల్రెడీ తెలుసు ఇది వెండింగ్ మిషన్ అని చెప్పేసి. సో ₹5 వేయగానే 20 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది వస్తుంది అని చెప్పేసి. కాయిన్ acceptance and validation. So user insert ₹5 coin in designation slot. This is a crucial component where it various method to verify the coin. So coin size, shape, వీటన్నిటిని అది యొక్క మెటల్ యొక్క వెయిట్, ఆ మెటల్ ఏంటి అన్ని కూడా చూసుకొని దాని తర్వాత ₹5 వ్యాలిడ్ అయిన తర్వాత ఈ 20 లీటర్స్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది డిస్పోజ్ చేస్తారు. సో వాటర్ డిస్పెన్సింగ్ మెకానిజం ఇది. వాటర్ డిస్పెన్సింగ్ మెకానిజం ఏంటి? వాటర్ ఈస్ కనెక్టెడ్ టు ఏ మున్సిపల్ వాటర్ సప్లై ఆర్ లార్జ్ వాటర్ రిజర్వాయర్. సో జనరల్ గా అయితే ట్యాంక్స్ కి కనెక్ట్ అయి ఉంటుంది ఇది. బట్ ఈ జనరల్ పర్సెప్షన్ చెప్తుంది, అది వాటర్ సోర్స్ పర్సెప్షన్ చెప్తుంది ఇది. దాని తర్వాత ఫిల్టరేషన్. సో ఎలా ఫిల్టరేషన్ జరుగుతుంది, పంప్, ఫ్లో మీటర్, సో ఇవన్నీ కూడా. నెక్స్ట్ కంట్రోల్ సిస్టమ్, ద బ్రెయిన్స్. ఓకే, సో ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్, పిఎల్సి అని చెప్పేసి అని అంటాము. సో ఇదేంటంటే డిస్ప్లే చేస్తుంది ఎంత వాటర్ అనేది ఇప్పుడు అవుట్పుట్ వస్తుంది అని చెప్పేసి. సో 20 లీటర్స్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా కట్ ఆఫ్ అయిపోతుంది. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. సో మనం ఇదంతా కూడా గ్యాదర్ చేస్తాం మనం ఇన్ఫర్మేషన్ అనేది. కెన్ యూ గివ్ మీ శాంపుల్ Python based FlashCap for a demo on this subject? ఓకే, సో నేను ఇది అడిగాను. మనం ఏంటనంటే ఒక FlashCap, డెమో FlashCap అనేది రెడీ చేద్దాం దానికి సంబంధించి. సో ఇప్పుడు మీరు FlashCap కనుక చూసుకున్నట్టయితే చూడండి, ఇందులో మీకు వెయిటింగ్ ఫర్ కాయిన్, క్రెడిట్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి ఇందులో. సో మనం కోడింగ్ కనుక చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి కాన్ఫిగరేషన్ అండ్ ఓకే. సో మనం రన్ చేసి చూద్దాము, రన్ అవుతుందా అవ్వదు. ఎందుకనంటే కోడింగ్ అనేది ఇందులో రన్, జస్ట్ HTML పేజ్ మాత్రం రన్ అవుతుంది. ఓకే, మొత్తం అంతా కూడా ఒక్కటే దాంట్లో వచ్చింది కాబట్టి మనం జస్ట్ కాపీ చేసుకుందాం దీన్ని. నేను ఏం చేస్తానంటే నా డాక్యుమెంట్స్ లోకి వెళ్ళి ఇందులో VS కోడ్ ఉంటుంది, ఇందులో వాటర్ వెండింగ్ మెషిన్ అని చెప్పేసి అని ఇస్తున్నా. సో ఇది నా ఫోల్డర్ అండ్ నేను VS కోడ్ ఓపెన్ చేస్తాను ఇప్పుడు. సో VS కోడ్ లో నేను ఈ ఫోల్డర్ ని తీసుకొచ్చి డ్రాప్ చేస్తా. డన్. సో ఇప్పుడు నేను ఒకటి ఫైల్ అనేది క్రియేట్ చేస్తా, app.py అని, అండ్ కంప్లీట్ గా పేజ్ చేసిన తర్వాత జస్ట్ టర్మినల్ లోకి వెళ్ళి python app.py. ఓకే, కోడ్ అనేది రన్ అవుతుంది అండ్ మనము ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేసి అయితే చూద్దాం. ఓకే, ఓపెన్ అయింది. వెయిటింగ్ ఫర్ ₹5 కాయిన్. నేను ఇక్కడ జస్ట్ ఇన్సర్ట్ కాయిన్ అని కొట్టగానే చూడండి, టోటల్ వాటర్ డిస్ప్లేస్ 20 లీటర్. సో ఇది ఒక చిన్న జస్ట్ సిమ్యులేషన్ కోడ్, సిమ్యులేషన్ యాప్ అన్నమాట. సో ఇందులో మీకు ఏం జరుగుతుంది అంటే కంప్లీట్ కోడింగ్, అసలు ఎలా వాటర్ అనేది ఎంత డిస్పెన్స్ అవ్వాలి అదంతా కూడా జరుగుతుంది. బట్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే యానిమేషన్ నెంబర్. ఓకే, సో ఇందులో కరెక్షన్స్ చేసిస్తుంది మనకి ఇప్పుడు. సో ఇందులో మనకి జావా స్క్రిప్ట్ అనేది కూడా యాడ్ అయిపోయింది. సో దానివల్ల ఏంటంటే మీరు ఒకసారి కంప్లీట్ కోడింగ్ అనేది చూసుకుంటే మీకు ఎగ్జాక్ట్ గా తెలుస్తుంది. లైక్ ఈ కోడింగ్ గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను. సో ఇన్సర్ట్ చేసినట్లయితే ₹5 మీరు ఇన్సర్ట్ చేయగానే మెషిన్ ఇస్ రెడీ. ఓకే, ఇది కంటిన్యూస్ గా 20 లీటర్స్ వేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో నేను దీన్ని డిస్కనెక్ట్ చేస్తా అండ్ మళ్ళీ రన్ చేస్తున్నా నేను. సో నేను ₹5 కాయిన్స్ చూడండి, ఇప్పుడు కరెంట్ ఫ్లో చూపిస్తుంది, ఎన్ని లీటర్స్ ఇప్పటి వరకు వేసింది అంటే డిస్పెన్స్ అయింది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ₹5 ఇన్సర్ట్ చేస్తే చూడండి, ఓకే, మళ్ళీ కాయిన్ ఇన్సర్ట్ చేస్తే మళ్ళీ సేమ్. సో ఇప్పుడు ఈ రోజు మొత్తం ఎన్ని వాటర్ డిస్పెన్స్ అనేది ఇది మనకు కనిపిస్తుంది. సో ఇట్లా మనము తీసుకోవచ్చు అనమాట. సో ఈ కోడింగ్ యూజ్ చేసి బ్యాక్ అండ్ కోడింగ్ మొత్తం ఇదే ఉంటుంది. సో ఇలా మనము ఒక సింపుల్ వాటర్ డిస్పెన్సింగ్ కోడింగ్ అనేది చేయొచ్చు. ఓకే, సో ఇది కూడా కంప్లీట్ గా మనం LLM యూజ్ చేసి చేస్తాం, మనం ఎక్కడ కూడా మాన్యువల్ కోడింగే చేయలేదు. సో దీన్ని ఇంకా మీరు ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఓకే, గూగుల్ జెమినీ ఇంకా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లనే మన ఛానల్